83 నుంచి. నేను రాష్ట్రం అంతా చెప్పను కానీ ఇప్పుడు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ చేస్తే యనమల రామకృష్ణుడు గారు, దాడి వీరభద్ర గారు, విశాఖపట్నం జిల్లాలో అప్పల నరసింహం గారు, అలాగే మరికి రెడ్డి సత్యనారాయణ గారు చోడవరం, మరి విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి చొక్కాపు సూర్యనారాయణ, తెంటి జయప్రకాష్, అట్లాగే శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి కళా వెంకటరావు గారు, అలాగే ఎర్రనాయుడు గారు, గౌతు శ్యామచంద్ర శివాజీ గారు, అట్లాగే ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, ఇలాగ వీళ్ళందరూ బీసీ నాయకులుగా వచ్చింది 1983 నుంచి. ఈ ఉత్తరాంధ్రలో బీసీ నాయకులందరూ కలిపి పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలోకి వచ్చి ఈ నాయకత్వాలు తీసుకున్న తర్వాత వీళ్ళ మీదను కూడా బీసీ నాయకులే మంత్రులుగా ఉండేవారు, వీళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళు బీసీ నాయకులు ఉండేవారు, వాళ్ళకి ఆ కష్టం తెలిసేది. కానీ ఇక్కడ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టికెట్లు ఇవ్వడం బీసీలకు ఇచ్చాడు, వీళ్ళకి మీదన అజమాయిషి రెడ్డిలు పెట్టాడు ఆయన. ఉదాహరణకి సాధికార బస్సు యాత్ర పెట్టాడు. ఆ బస్సు యాత్రకి ఎవరు మానిటరింగ్ చేశారండి? మా సత్యబాబు ఏమైనట్టు, మా ధర్మాన్ ఏమైనట్టు, మా అమర్ ఏమైనట్టు, వీళ్ళకి మీదని మొత్తం అంతా ఆర్గనైజ్ చేసి ఇప్పుడు చూడండి, మనం సర్కస్ లో అందరికి అన్ని పులులకి సింహాలకి పట్టుకొని అంటర్ పట్టుకొని తిరుగుతాడు ఒకడు. ఆ అంటర్ పట్టుకొని తిరిగినాడు ఎవడైతే ఉంటాడో, అలాగే ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రకి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి, వీళ్ళతో మాట్లాడాలి తప్ప, లేకపోతే ధనంజయ రెడ్డితో మాట్లాడాలి తప్ప ముఖ్యమంత్రితో మాట్లాడే పరిస్థితి ఈరోజు సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు మంత్రి బొత్స సత్యనారాయణకే లేని పరిస్థితి. మరి వీళ్ళకి ఏ రోజు ఎందుకు ఆత్మగౌరవం దెబ్బతినదు? అయితే ఈ పాటికే అందరూ వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే 2019 ఎన్నికల్లో కేవలం వీళ్ళందరికీ డబ్బిచ్చి, వీళ్ళకి బట్టలు కుట్టించి, వీళ్ళకి టై కట్టి, వీళ్ళకి బూటేసి, కేవలం నమస్కారం పెట్టడం ఒకటే వీళ్ళకి నేర్పించి ఎలక్షన్కి వెళ్ళాడు ఆయన. అనుకోకుండా అన్ని సామాజిక వర్గాలు ఏదో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకు చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలు చూస్తున్నారు, ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కొత్త వింతలన్నీ చూసి వీళ్ళందరికీ కడుపులో రగిలిపోయింది. ఈ రగిలిపోవడంలో కీలకం ఏంటంటే, నాకు తెలిసి ఉత్తరాంధ్రే కాదు రాష్ట్రం మొత్తం మీద ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిని నేను 2 సార్లు కలిశాను అని చెప్పారు. శాసనసభ్యులు లేరు, బహుశా ఉంటే 5 ఉంటారు, వాళ్ళు కూడా రెడ్లు అయి ఉంటారు. ఇక మా సత్యబాబుకి తప్పదు కాబట్టి, సత్యబాబు మంచోడు కాదు కాబట్టి, ఒకవేళ దూరం అయిపోతే మామూలుగా ఉండదు కాబట్టి సినిమా, ఆ సత్యబాబుని కూడా లిస్టులు చదవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన ఉంటుండగా సత్యబాబు ఆ కాగితం ఇస్తే ఆ కాగితం చదువుతున్నాడు ప్రెస్ మీట్ లో. మీరు విచిత్రం చూడండి, వెంకటకృష్ణ గారు 8 మంది ఇన్ఛార్జీలు వేస్తే 7 రెడ్లు, అందులో ఒక్క సత్యబాబు ఒక్కడే. అది కూడా సత్యబాబు ఎందుకు? వీళ్ళు చేసిన తప్పులన్నీ నెత్తినేసుకోవడానికి. ఇప్పుడు రేపు మీకు ఒక్కటే ఆలోచించండి సార్, ఉత్తరాంధ్రలో పార్లమెంటుకు పోటీ చేయడానికి క్యాండిడేట్లు లేరు, ఉత్తరాంధ్రలో అసెంబ్లీకి పోటీ చేయడానికి భయపడుతున్నారు. మీరు ఎందాకన్న మాట చెప్తాను, మా ఉత్తరాంధ్రలో ఒక శాసనసభ్యుడు మీటింగ్ పెట్టి మీకు దండం పెడతాను, మీతో నేను చాలా కష్టపడి పనిచేస్తాను, ముఖ్యమంత్రి ముఖం చూసి ఓటేయకండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్తున్నాడు. అంటే ఇది రాష్ట్రం అంతా ఆల్రెడీ వర్తిస్తుంది. ఎందుకు చెప్తున్నారు ఈ మాట? పని చేయడం వాస్తవమే, జనం కోసం పనిచేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు ఓటు ఎవరిని చూసేస్తారు? తెలంగాణలో మీరు ఏం చేశారు? మీకు గవర్నమెంట్ని తిట్టారు, కేసీఆర్ని తిట్టారు, గవర్నమెంట్ని తిట్ల వాళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డిని ఏకపక్షంగా తిడుతున్నారు అందరూ. అందుకని ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు ఒక్కసారి బాగా లోతుగా వెళ్తే చూడండి, ఒక్క మంత్రి, మున్సిపల్ మంత్రి ఎవడో తెలియదు ఈ రోజు వచ్చి సమీక్ష సమావేశం పెట్టారా లేదో తెలియదు. అట్లాగే విద్యాశాఖ మంత్రి ఒక్కసారి రివ్యూ పెట్టిన పరిష్కారం కోసం రివ్యూ పెట్టిన పరిస్థితి పోలేదు. ఈ రాష్ట్రంలో ఏ శాఖకి ఏ మంత్రి ఎవరు చెప్పలేము వెంకటకృష్ణ గారు. ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఏ మంత్రి ఏ పోర్ట్ఫోలియో చేశారు ఇప్పుడు చెప్పగలం మనం. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఉండిద్ది, వాళ్ళ మార్క్ ఉండిద్ది. ఈ రోజు జిల్లా కలెక్టర్ చెప్పిన, ఇప్పుడు నేనే ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేషన్ ఉన్నాను, 1983 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నాను. నేను ఉత్తరాంధ్రలో బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాను. నేను చాలా మంది మంత్రులు చూశాను, ఎమ్మెల్యేలు చూశాను. నేను ఎంతో మంది గొప్ప వ్యక్తులు, పతివాడ నారాయణ స్వామి నాయుడు అని రాష్ట్రంలో హైయెస్ట్ పెద్ద నాయకుడు, ఆయన దగ్గర నేను పనిచేశాను. అటువంటి గొప్ప నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మీరు ఈ రోజు ఎవరికి ఇస్తున్నారు అధికారం? సత్యబాబుని బూచిగా చూపించి, సత్యబాబు వెనకత్ర మానిటరింగ్ కి మీకు వైవి సుబ్బారెడ్డిని పెడితే కింద ఉన్న మనుషులు తెలివి తక్కువలు కాదు కదా. ఈ మధ్య చాలా మంది బహిరంగంగా అడుగుతున్నారు, ఇప్పుడు మీరు అన్ని కూడా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఎందుకు లేదంటే కేసునైనా అని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పక ఇన్కమింగ్ కానీ, లేకపోతే అంతా అవుట్ గోయింగ్. ఇంకా రేపు మీరు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు వచ్చినాటికి మీకు వెంకటకృష్ణ గారు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ ఒక మంచి మాట చెప్తాను. గతంలో మేము చాలా ఎలక్షన్స్ చూశాను. నేను చూసినప్పుడు ఏమంటే గవర్నమెంట్ వస్తుందా రాదా అని అడిగేవారండి ఎవరైనా సరే.
ఇప్పుడు ఏం అడుగుతున్నారు తెలుసా, ఈడు పోతాడా పోరా అని అడుగుతున్నారు. ఇది గొప్పది నిజం. నేను టు బి ఫ్రాంక్, ఇట్ ఈస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకు పోకపోతే ప్రమాదం అన్న దగ్గరికి వచ్చేసారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా చాలా గంభీరంగా ఏమండి పోతుందా లేదా ఇంకానా అంటే అడుగుతున్నారండి. సో ఇప్పుడు రేపు మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా మీకు అవుట్ గోయింగ్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఒప్పుకుంటారు? ఏ నియోజకవర్గానికి ఏం చేసామని ఒప్పుకుంటారు? ఏ ఎమ్మెల్యే మాట జిల్లా కలెక్టర్ విన్నారని ఒప్పుకుంటారు? ఏ జిల్లా పరిషత్ చైర్మన్ కి నిధులు ఉన్నాయని ఒప్పుకుంటారు? ఏ జిల్లా పరిషత్ చైర్మన్ నియోజకవర్గాల్లో పనులు చేయించారని ఒప్పుకుంటారు? వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిందా అండి? ఏం చేశారు? ఏం చెప్పారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బొబ్బులు వచ్చారు. వస్తే ఈరోజు ఏం జనాన్ని సమీకరించాల్సిన అవసరం లేదు. తండోపతండాలుగా పూర్వం ఎన్టీ రామారావు గారి సభలకు ఎలా వచ్చారో అలా వచ్చేసారు. వాళ్ళే ఆశ్చర్యపోయారు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు. ఎందుకు వచ్చింది ఇది? మాకు ఒక తెంటి జయప్రకాష్ అనే ఒక గొప్ప నాయకుడు బీసీల నుంచి ఉండేవాడు. అట్లాగే ఇప్పుడు బీసీ నాయకులు పార్వతీపురం నుంచి ఉన్నారు, బీసీ నాయకులు బొబ్బుల నుంచి ఉన్నారు, బీసీ నాయకులు విజయనగరం, ఎస్కోట, గజపతి నగరం, చీపురుపల్లి, అట్లాగే నెల్లిమర్ల నుంచి ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకటరావు వాళ్ళు, వీళ్ళందరూ ఈ రోజంతా ఉన్నోళ్లే కదా వీళ్ళంతా. మరి ఈ నాయకులకి అవమానం జరిగితే మాకు కాదా అని కిందనున్న వాళ్ళు అనుకోరా అండి? వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు వాళ్ళంతా? గెలిచిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో గెలిచిన బీసీ నాయకులు, మా దగ్గర ఏం పనులు అవ్వు, మేమేం చెప్పలేము, మేము వెళ్తే వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఆ తప్పితే ముఖ్యమంత్రి కదా, ఈ లోపు అవ్వదు అంటే మేము రేణుగుంట వరకు వెళ్ళి వెనక్కి వచ్చేయడమే తప్ప స్వామివారి దర్శనం ఉండదని చెప్తున్నారు అందరూ. మరి ఏంటో ఇవాళ మీరు ఎప్పుడు లేని ఇవాళ మంచి జోరు మీద అంటే కరెక్టే మీరు అంటున్నదే అట్లాగే వినపడుతున్నాయి మాటలు. అలాంటి చర్చలు ఈ పరిస్థితిలో మన కళ్ళ ముందు చూస్తున్నాం సార్. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే అంగు ఆర్భటంతో అద్భుతంగా ఉండేవాడు. మాకు విజయనగరం జిల్లా చిన్నసీను జిల్లా పరిషత్ చైర్మన్. ఈ 4 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ చుట్టూ బార్డర్ గీస్తారు. వాళ్ళు పర్మిషన్ లేకుండా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ వెళ్ళే పరిస్థితి లేదు ఎక్కడ. అలాగే రాష్ట్రం అంతా. ఒక్క నిమిషం బాబ్జీ గారు, షేక్ బాజీ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. షేక్ బాజీ గారు, మైనార్టీలు కూడా చాలా కీలకమైన ఇది కదా, ఈ బీసీ సెక్షన్లో మైనార్టీల పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. ఎందుకు ఒక్కసారిగా బీసీల్లో ఈ అలజడి కనబడుతోంది? మైనార్టీలో కూడా ఒక రకమైన అభద్రత కనబడుతోంది. వాళ్ళు కూడా మెల్లమెల్లగా వైసీపీకి దూరం అవుతున్న పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషను? నమస్కారం వెంకటకృష్ణ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ